ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ గుండాల అరాచకం టెక్మాల్ మండల పీఎస్సీఎస్ సమావేశం జరుగుతుండగా సమావేశం మందిరంలోకి చొరబడి చైర్మన్ యశ్వంత్ రెడ్డిపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిసత్యం, జోగు భూమయ్య, పీఎస్సీఎస్ డైరెక్టర్ కానప్పటికీ సమావేశంలోకి వచ్చి ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొన్ని రోజుల క్రితం అవిశ్వాసం పెట్టి దాంట్లో వీగిపోయి అవినీతి ఆరోపణలు చేసి విచారణ జరిపించి దాంట్లో ఏమీ తేలకపోవడంతో ఎటు పాలుపోక భౌతిక దాడులకు దిగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు టెక్మాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. యశ్వంత్ రెడ్డిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిన్ననే అల్లాదుర్గ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డిపై నలుగురు కాంగ్రెస్ నాయకులు హత్యా ప్రయత్నం చేయగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా నిందితులపై కేసు నమోదు కాలేదు. కాంగ్రెస్ గుండాల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఒక పిఎస్సిఎస్ చైర్మన్ దాదాపు 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. టెక్మాల్ మండలంలో పిఎస్సిఎస్ ఒక ఆదర్శ సొసైటీగా తీర్చిదిద్దారు. పెట్రోల్ బంక్ కూడా పెట్టిన అక్కడ అటువంటి వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోనే ఈ దాడి చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కోసమే అవిశ్వాసం పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అవిశ్వాసం వీగిపోయింది. అతను అవినీతి పాల్పడ్డాడు అని చెప్పి కంప్లైంట్ చేసిండ్రు. ఆర్డీఓ గారు ఫిర్యాదు చేసిండ్రు. ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఫ్రస్ట్రేషన్లో అధికారంలో ఉన్న అహంకారంతో ఫ్రస్ట్రేషన్లో చైర్మన్ మీద దాడి చేయడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే దాడికి పాల్పడారో వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి సంఘటనలు జరగలేవు. మొట్టమొదటిసారిగా మేము ఇట్లాంటివి చూస్తున్నాం. ఈ 2-3 నెలల కాలంలో కొన్ని జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ 2 సంఘటనలు జరిగినాయి. వీటి పట్ల కూడా అసలు ఇక్కడ నియోజకవర్గంలో ఆ పోలీసులు ఉన్నారా లేదా, శాంతి భద్రత పరిస్థితి ఉందా లేదా అనే ఒక అనుమానం వ్యక్తమవుతుంది. అందుకే పోలీసు అధికారులు గతంలో కూడా ఇదే టెక్మాల్ మండలంలో షాబాద్ తాండాలో ఇదే గొడవ జరిగితే పోలీసులు వన్ సైడ్ పోతే మేము ఎస్సీ గారికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు అక్కడ పరిస్థితిని కంట్రోల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ప్రతిసారి మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారో పోలీసు అధికారులు మాకైతే అర్థమవుతుంది. అందుకే మీరు ఉన్నట్టుగా వ్యవహరించండి, వాస్తవంగా వ్యవహరించండి, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ వ్యవహరించండి. అంతే తప్పించి ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్న వాళ్ళ మీదనే వాళ్ళ దాడిలో గురైన వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ దాడి చేసిన వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తే మేమేం ఖాళీగా కూర్చోం. మేము కూడా తప్పకుండా దీనికి ప్రతీకారం తీసుకుంటాం. మేము కూడా తప్పకుండా మా నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే మేము కూడా ఈ ప్రభుత్వం నుండి తీవ్రంగా నిరసించుకుంటూ నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.